దసరా ఫెస్టివల్ వచ్చేసి చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఈ స్విమ్మింగ్ పూల్ గురించి ఒక చిన్న స్టోరీ చెప్పాలి. పూల్ ఆల్మోస్ట్ రైజ్ అయిన ఆ కోకోనట్ ట్రీ ఇంకా ఆర్డర్ చేసింది స్పైడర్ మ్యాన్ హుడీ, కానీ ఇక్కడ పేరే గాయస్. హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ప్రతిరోజు మార్నింగ్ 8 o'clockకి మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నాను. లేట్ చేయకుండా ఈరోజు వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు చూడండి గాయస్, స్కై ఎంత క్లియర్ ఉందో. 2 days నుంచి కంటిన్యూస్గా వర్షం పడి ఉండే, బయటికి రాకుండా ఉండేది, కార్ తీస్తే కానీ బయటకు వెళ్ళే ఛాన్స్ ఉండేది. సో ఈరోజు చూడండి చాలా మంచిగా సన్ ఉంది. ఈరోజు స్కై చాలా క్లియర్ ఉన్నదని టెర్రస్ మీదకి వచ్చిన, ఎందుకంటే మస్తు రోజులు అయింది ఇలాంటి స్కై చూడక. నిన్న 2 days నుంచి కంటిన్యూస్గా రెయిన్ పడుతూనే ఉంది, కానీ ఇప్పుడు చూడండి గైస్ ఎంత మంచిగా ఉందో స్కై. బ్లూ కలర్గా క్లౌడీగా. ఇక్కడనే మన ఇంటి దగ్గర ఒక టెంపుల్ కూడా ఉంటుంది. కరీంనగర్ ఉన్న వాళ్ళకి తెలుసుంటుంది ఈ టెంపుల్ ఎంత మంచి ఫేమస్ టెంపుల్. దా టెంపుల్ నేమ్ వచ్చేసి మహాశక్తి టెంపుల్. ఇక్కడ ప్రతి దసరా ఫెస్టివల్ వచ్చేసి చాలా గ్రాండ్గా జరుగుతుంది. చాలా అంటే చాలా సన్నీగా ఉంది, కానీ చాలా విండ్ కూడా వస్తుంది. మీరు నా హెయిర్ చూస్తే అర్థమవుతుంటుంది విండ్ ఎంత బాగా వస్తుంది. ఈ స్విమ్మింగ్ పూల్ గురించి ఒక చిన్న స్టోరీ చెప్పాలి. నేను చిన్న ఉన్నప్పుడు క్లాస్ థర్డ్ అనుకుంటా, అప్పటి నుంచి నేను స్విమ్మింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసిన. ఈ కరీంనగర్ ఉన్న ఆల్మోస్ట్ కరీంనగర్ ఉన్న వాళ్ళందరూ స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే ఇక్కడికే వస్తారు. ఇది వచ్చేసి చెంజల్ స్కూల్లో ఉంటుంది, చెంజల్ స్కూల్ స్విమ్మింగ్ పూల్. కానీ సమ్మర్లో స్విమ్మింగ్ ట్రైనింగ్ లెక్క మారిపోతుంది. మీకు ఒకసారి సమ్మర్ సీజన్ వచ్చినప్పుడు మాత్రం చూడాలి, చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది. ఈ మధ్యనే ఈ ఇయర్ స్టార్ట్ చేశారు ఇది, అది ఎప్పటి నుంచో ఉంది, నేను చిన్నప్పటి నుంచి ఉంది. సో గైస్, ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ, చట్నీ అండ్ ప్రోటీన్ కోసం చిన్న ఆమ్లెట్. అదే మన బ్రేక్ఫాస్ట్. డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నాకు మ్యాక్సిమం ఏదైనా బాయిల్డ్ ఎగ్స్ లేదా ఆమ్లెట్ తినడం అలవాటు. సో ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇదే. చలో తినేసి ఇప్పుడే బయటికి వెళ్ళి చికెన్ తీసుకొచ్చిన. ఈరోజు మనకి వీటిలో స్పెషల్ వచ్చేసి చికెన్ పులావ్. సో దానికోసం చికెన్ తెచ్చిన. GT650 కొనకముందు ఇదే బైక్ నేను వాడేది హైదరాబాద్లో, ఇప్పుడు ఇంటి దగ్గర ఉంది. ఇది వచ్చేసి క్లాసిక్ 350cc, మీ అందరికి ఐడియా ఉంటుంది. దీని ఎగ్జాస్ట్ సౌండ్ మాత్రం వేరే ఉంటాయి. సౌండ్ చాలా అంటే చాలా ఫేవరెట్. ఈ బైక్ కొని దాదాపు 10 years అవుతుంది అనుకుంటా, అయినా అట్లా ఉండదు, కండిషన్ మాత్రం వేరే ఉంటుంది. ఎందుకంటే ప్రతి 6 monthsకి ఒకసారి మేము పక్కా సర్వీసింగ్ చేస్తాం. ఆ GT650 అయినా సరే ఇదైనా సరే 6 monthsకి ఒకసారి మాత్రం సర్వీసింగ్ చేస్తాం. ఎందుకంటే బైక్ మెయింటైన్ చేస్తే అంత మంచిగా పర్ఫార్మెన్స్ ఉంటుంది, అంత మంచిగా మెయింటైన్ అవుతుంది, అంత ఏ ఇష్యూస్ ఉండవు అట్లా. గాయస్ చూడండి, ఇప్పుడే చికెన్ పులావ్ కంప్లీట్ అవుతుంది, మంచిగా బాయిల్ అవుతుంది. మా మమ్మీ కూడా తన కుకింగ్ ఛానల్ కూడా వీడియో కంప్లీట్ చేసుకున్నది. తన ఛానల్ నేమ్ వచ్చేసి రమాస్ కిచెన్. ఒకసారి చెక్అవుట్ చేయండి, చాలా మంచి కుకింగ్ రెసిపీస్ ఉంటాయి. ఇప్పటికే దాదాపు 400 వీడియోస్ దాకా చేసింది. ఛానల్ పేరు ఏంటిది? రమాస్ కిచెన్ గాయస్. ఇక్కడ వీడియో మీద మీకు ఛానల్ లోగో అనేది ఇక్కడ యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. దాదాపు 400 వీడియోస్ దాకా చేసి ఉన్నది. చూడండి గైస్ ఎంత ఎమ్మి ఉందో. అది ఒకసారి మొత్తం వీడియో అయిపోయినాక చూపిస్తాను. చూడండి గైస్, పులావ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 5-10 minutes అవుతుందేమో పులావ్ కంప్లీట్ అవ్వడానికి. ఫ్రెండ్స్ చూడండి, ఫైనల్లీ పులావ్ రెడీ అయిపోయింది. ఆసన మాత్రం నోరు ఊరుతుంది. వాసన మాత్రం గట్టిగా నోరు ఊరుతుంది మమ్మీ. చికెన్ పులావ్, ఆనియన్స్, లెమన్. చూడండి గైస్ ఎంత మంచిగా ఉందో. చలో ఒక కాని గట్టి పట్టిద్దాం. సో గైస్ ఇప్పుడైతే రెడీ అయిపోయినాను. ఇది మన ఇంటి బాల్కనీ నుంచి వ్యూ. చాలా మంచి వైబ్ ఉంటుంది ఇక్కడ. సన్సెట్, సన్ రైజ్ అయినా, ఆ కోకోనట్ ట్రీ ఇంకా ఈ హౌసెస్ మధ్యలో క్లౌడ్స్ అప్పుడు మస్తు వస్తాయి, చాలా మంచిగా ఉంటుంది. సో ఇప్పుడైతే స్పైడర్ మ్యాన్ మూవీకి రెడీ అయిపోయాను. మన ఇన్స్టాగ్రామ్లో అవుట్ఫిట్ వీడియో కోసం హుడీ ఆర్డర్ చేసింది, స్పైడర్ మ్యాన్ హుడీ.
కానీ ఇక్కడ పేరే గాయస్, తెచ్చుంటే మాత్రం థియేటర్ హంగామా చేసుకొని ఇప్పుడే అసలు ఇక్కడ వచ్చిన తర్వాత స్పైడర్ మ్యాన్ మూవీ పోతా అని ఎక్స్పెక్ట్ చేయలేదు. మా బ్రదర్ సడన్గా టికెట్స్ బుక్ చేసి వెళ్దామని అన్నాడు. థియేటర్ ఇక్కడికి ఎందుకు వెళ్ళదా అని అనుకుంటున్నాను. తెచ్చుంటే మాత్రం థియేటర్ హంగామా చేసుకొని గాయస్. సో లేట్ చేయకుండా మనం మూవీకి స్టార్ట్ అయిపోదాం. గైస్ ఇప్పుడే మూవీ అయిపోయింది, ఇంటికి వచ్చేసుకొని డిన్నర్కి చికెన్ కబాబ్స్ ఇంకా బిర్యానీ ఆర్డర్ చేసుకుని తినేద్దాం. గైస్ ఈరోజు వ్లాగ్ ఇంతే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్తగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ ఇన్ టుమారోస్ వ్లాగ్. బాయ్. Flexing cause they know I got the sauce. Got the presents on me, I can't ever take it off. That's why I came country boy.